నిజంగా వివాదాన్ని తెలుసుకో తెలిస్తే వచ్చినా ముఖాముఖిగా ప్రేమగా సహోదరుతో మాట్లాడి తెలుసుకో. అంత దమ్ము ధైర్యానికి లేదు. ఈ దిక్కుమాల సోషల్ మీడియా ఉంటుంది అత్తరు యుద్ధాన్ని చేయడానికి. ఇదేనా యుద్ధం? ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం కాదురా యుద్ధం అంటే. తప్పుడు వార్తలు ప్రజలకు చూపించి ప్రజల మధ్య ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. అనేక మంది చూస్తారా వీడియోలు, ఎవరు పడితే చూస్తారా వీడియోలు. అలాంటి వాళ్ళ మధ్య మీ గొడవలేంటిరా? ఈ బోధ రైట్, ఆ బోధ రైట్, ఇది తప్పు, దీనికి కౌంటర్, దానికి కౌంటర్, ఇది కౌంటర్. ఒరే బైబిల్ ఎవడైనా తప్పు అంటే బెదిరించరా వాడి గురించి? క్రైస్తవుడని నీ సహోదరుడితో నీకేంట్రా? లోపం అది ఇప్పటికీ కేవలం లోపం. ఏంటి నీకు వివాదం? దానికంటే అన్యాయాన్ని సహించడం మేలు అంటుంది బైబిల్. పాపం చేస్తున్నారు, సహించడం చేత కాకపోతే చస్తారు. ప్రజల మధ్య ఈ గొడవలు సృష్టించి దీని గురించి మాట్లాడి వివాదాలు కలిగించడం ఉందే. అన్ని జనుల మధ్య వివాదాలు తీర్చుకుంటున్నారే, మీ గొడవలు ఊర్లో చెప్పుకుంటున్నారే, బయట చెప్పుకుంటున్నారే, సోషల్ మీడియాలో గుద్దుకుంటున్నారే, అది ఇప్పటికీ కేవలం లోపం.